వాళ్ళు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మ గారు, ఐ డోంట్ నో ఈ ప్రశ్న అప్రోప్రియేట్ అక్కడ తెలియదు కానీ, బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో దే డూ ఇట్. ఇప్పుడు నా డాటర్ మీద అంటారు, దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ విత్, మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్, దే వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అవును, రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు, అది నా పాయింట్. సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్. అది లేకపోతే అఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం. బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి. ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు, తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని. అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కమిటెడ్ సూసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ డు దట్. ఇలాంటిది. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి. They get affected. They do get affected. Lot of things I mean, I heard. ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర లేకపోవడం అనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ పాయింట్. ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు? పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా. దే ఆర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్. వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది. వాడికి ఉన్న ఇండివిజువల్ ఎకో సిస్టంలో. రైట్. అనానిమస్ పర్సన్ మీద చేస్తే ఎవడు కేర్ చేస్తాడు? సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్ కోర్స్ బెడిసి కొట్టింది. అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. రేణుకాదాసెస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. చాలాసార్లు వర్మ గారు, ఐ జస్ట్ వండర్, ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు, ఈ కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్, మదర్, అందరు ఉంటారు. అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్? ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్? నేను అదే అంటున్నాను, వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది చేసేవాళ్ళ. మన అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్. మన ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటాం, లేకపోతే మన కలీగ్స్, వర్కర్స్లో, లేకపోతే ఎవరి గురించో మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, విట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దెమ్. అవును. సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం, మేము పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తాం మనం. ఒక పొలిటికల్ పార్టీ మీదో, ఒక సినిమా మీదో, లేకపోతే మీ వర్క్ ప్లేస్లో ఎవరి మీదో ఇలాంటివి చేస్తూనే ఉంటాం. అవును. ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెండింగ్ ఇట్ డిజిటల్లీ టు ఏ సెలబ్రిటీ. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. ట్రోలర్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే. కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం. వాళ్ళకి ఏమాత్రం సంబంధం సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు. అందుకని నేను ఏనుగు కుక్కల ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఇక్కడ సెలబ్రిటీ 40 కుక్కలు 50 కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు కాళ్ళకి ఏం సంబంధం? అది ఏదో వింతగా ఉంది, పెద్దగా ఉంది. అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో, సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి. ఏనుగు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది. ఇక్కడ పవిత్ర గౌడ అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నారు. అది సో మొత్తానికి అయితే దిస్ వెరీ, ఎందుకంటే చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దేర్ ఫ్యామిలీ, దేర్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మగారు? నేను అదే అంటున్నాను, ఓన్లీ థింగ్ నేను చెప్పేది గివింగ్ యూ అంటే ఓకే ఆప్షన్స్ ఇస్తాను. చూడకూడదా, చూసి నవ్వుకోవాలి. అది ఇప్పుడు మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటమే నా దృష్టిలో. అదే మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ఆ క్రియేటివిటీగా ఆనందించి వదిలేదు అంతే. వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా? యాక్చువల్లీ మీరు చేస్తారు ఆ పని. అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ, ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతలని సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే మీరు నోటీస్ చేయండి, అవతల వాడికి కూడా హీ నోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ పీపుల్. మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయటానికి 100 మంది 1000 మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు గుంపులో గోవింద అయిపోతారు అక్కడ. యూనో, సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుని చాక్ పీస్లు ఇస్త్రీ లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే, నాట్ దట్ వీ రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది, ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు. వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ అవర్, దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్. దానికి వేరే దాంతో సంబంధం ఉండదు. సో టీచర్ల మీద కూడా ట్రోల్స్ అవుతాయి కదా. ఒక సెకండ్ కూడా ఈ రేణుకా స్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది, దాని వలన కోపం వస్తుంది, అవన్నీ అంత ఆలోచిస్తాడు. ఆలోచించినోడు చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. అందుకే అంటే బట్ ఐ వండర్
చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు, లేకపోతే ఈ వ్యక్తి అది ఇలా అది hurt చేయొచ్చు, ఆలోచిస్తారు. ఆలోచితంగా కూడా చేస్తారు trolls. అది ఆలోచిస్తారు 100%. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది, ఒక జింకని తినాలి. ఇప్పుడు జింకకి పిల్ల ఉందా, జింకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచించదు. అవును. వాడు హీస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ. నేను అలాంటి వాడిని తిట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది, ఇలా తిట్టడానికి. ఆడి క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడు మురిసిపోతాడు. తర్వాత ఆడికి హిట్ ఎప్పుడు అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి సర్కిల్లో. సూపర్ హిట్ ఎప్పుడు అవుతుంది, ఎవరి మీద ట్రోల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ ఆ సినిమా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా మీ, అంటే మీ ఎక్స్ట్రాపోలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా? ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి, మీకు మేబీ ట్రోల్స్ పెట్టారు, అవును అని మీరు తలప్పగించేసి రియాక్ట్ అయ్యారు, లేదు మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని, వాడికి ఇంట్రెస్ట్ పోతుందా? ఆడంత చూసి దాన్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు. పని లేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు. కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట, అంత థింక్ ఎవడు చేయడు అక్కడ. సో బేసికల్లీ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అనడం ట్రోలర్స్ పనిలేని బ్యాచ్, ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఇతని కేసులో అయినట్టు, పవిత్రాకి అయినట్టు, అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్, ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాపం అతని ఫ్యామిలీస్ అట్ రిస్క్ కదా సార్ ఇప్పుడు. అంటే నేను అదే చెప్తున్నాను, మీ కోపం వచ్చినప్పుడు ఒకరిని చెంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా, వాడికి పిల్లలు, ఇవన్నీ ఆలోచిస్తారా? బికాజ్ యూర్ కన్జ్యూమ్డ్ బై యువర్ యాంగర్. కరెక్ట్. అట్ ద టైం మీకు గుర్రం కళ్ళు వేసినట్టు అది వేరేది ఇంకా కనపడదు. ఆలోచించినప్పుడు మీరు చేయరా పని అసలు. అది నేను చెప్పేది. యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు డూ ఇట్. బట్ జస్ట్ థింకింగ్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇతను యాక్టర్ పేరు మర్చిపోయాను సార్, దర్శన్ చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని, తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏమవుతుందో రిపర్కషన్స్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంటే పవిత్రను ప్రొటెక్ట్ చేయడానికా, లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశాడని కోపం వచ్చి ఉంటుందా? I mean, see, that is a personal equation between him and Pavitra. Right. But the basic point is, the fact his name is there and he's very close to this girl. Yeah. And I'm sure it's a combination of that. Yeah. So he might have done, ఇప్పుడు మా చెల్లెలు నేర్పిస్తే నేను వెళ్ళి ఎవడో కొట్టచ్చు, నేను లేకపోయినా, లేకపోతే నా ఫ్రెండ్ గురించి ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ టూ థింగ్స్. ఒకటి యాంగరు, రెండుది ఆపర్చునిటీ. ఇప్పుడు దర్శనం చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు కదా. కానీ ట్రోలర్స్ 16 మంది ఉన్నారు దీంట్లో. ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ 1980s to 90s పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో, దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవును. యా. సో అది కూడా ఇదే కదా, సేమ్. ఇది జస్ట్ మీకు ఫార్మ్స్ మారుతున్నాయి అంతే. కరెక్ట్. ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో అని ఎలా ఆపాలి, అది ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి. కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్ట్రాటజీ లేదు. అవును. అది. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ. బికాజ్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివ్ అన్ ఆప్షన్, ఏంటి, యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్, దిస్ కామెంట్ అని చెప్పి హారాస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని రకరకాలుగా. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ. సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకోసిస్టమ్ ఇలాగే ఉంటుందని అది చెప్తున్నా. మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు. వీ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్. అవును. కానీ ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా, రిపోర్ట్ చేయాలా, ఇది చేయాలా, అది వేరు. కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ కెనాట్ బి కంట్రోల్ అన్నాను. కరెక్ట్. యా. సో ఇమీడియట్ కోపాన్ని ఇంకోటి ఏంటి, మీరు పబ్లిక్లో అనేసాడు,
అది 100 మంది చూసారా 1000 మంది చూసారా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మ్యాక్సిమం మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు, బట్ యూ క్యాన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ దట్ నో. ఆబ్వియస్లీ And on a public platform, you already said that. Ante. That is going to be there forever. Yeah. Correct. So obviously, I mean, this is an issue, sir. But you're saying there are no laws or there is no possibility. There cannot be. There cannot It's not be. ఎందుకంటే దీన్ని ఆపటానికి ట్రై చేస్తే దేర్ విల్ బి ట్రెమెండస్ ఏమంటారు దాన్ని రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు మీరు సెన్సార్ ఉందనుకోండి, మీకు వారానికి 3-4 సినిమాలు వస్తాయి, సెన్సార్ బోర్డ్ చూస్తుంది. 40 సినిమాలు వస్తే ఎలా చూస్తారు? అంటే the volume of cases will be very high. లైవ్ ఇది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది. మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉంటే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్టు, ఏది పెట్టచ్చు, ఏది పెట్టకపోవచ్చు, ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది. అవును. మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్. కరెక్ట్.